ఆ మాజీ మంత్రి మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలు తన నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకోవడంపై పబ్లిక్ గానే బర్స్ట్ అయిపోయారు. సహచరి ఎమ్మెల్యేలపై ఫైర్ అవ్వడం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ అయింది. అది కూడా భూముల పంచాయతీ కావడంతో అధికార పార్టీలు అలజడి మొదలైంది. ఇందుకు ఆ సీనియర్ పొలిటీషియన్ ఫ్రస్ట్రేషన్ పీక్ కి వెళ్లడానికి కారణం ఏంటి? అసలు కూటమి నేతల కుమ్మలాటకి రీజన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. విశాఖ నగరంలో ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ భూముల వ్యవహారం కూటమి ఎమ్మెల్యేల మధ్య కొత్త పంచాయతీకి కారణమైంది. భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును సహచర నాయకులు ఓవర్ క్రాస్ చేయటం తాజా వివాదానికి దారితీసిందట. దీంతో తన నియోజకవర్గంలో ఇతర నేతల ప్రమేయంపై గుర్రుగా ఉన్న గంటా వారికి ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చేశారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ అవిశ్వాసం ఓటింగ్ కోసం వచ్చిన ఆయన తోటి ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం హాట్ టాపిక్ అయింది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు తనదైన శైలిలో కాస్త గట్టిగానే చెప్పారు గంటా. ఫిలిం నగర్ క్లబ్ విషయంలో మొదటి నుంచి వైసీపీ నేతలను ధీటుగా ఎదుర్కొంటూ వచ్చారు గంటా శ్రీనివాస్. కల్చరల్ క్లబ్లో సభ్యుడిగా ఉన్న గంటా శ్రీనివాసరావు పోటీలో నిలిచి నామినేషన్ వేసిన నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి సపోర్ట్ కూడా చేశారు. కానీ ఇదే విషయంపై కాస్త దూకుడుగా వ్యవహరించిన విష్ణుకుమార్ రాజు ఫిలిం క్లబ్ భూముల కేటాయింపులపై ఇన్ఛార్జ్ మంత్రి డోలాకి, కలెక్టర్కు గంటా శ్రీనివాస్ సంతకం లేకుండానే రిప్రజెంటేషన్ ఇచ్చారట. ఈ వినతి పత్రంలో సహచర ఎమ్మెల్యేలు సంతకం పెట్టారు. అక్కడ మొదలైంది అసలు గలాట. తన నియోజకవర్గం పరిధిలో ఉన్న అంశంపై ఇచ్చే రిప్రజెంటేషన్లో తన ప్రమేయం గాని సంతకం గాని లేకుండా మిగిలిన ఎమ్మెల్యేలు ఏకమైతే ఎటువంటి సంకేతాలు వెళ్తాయని గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారట. విశాఖ ఫిల్మ్ క్లబ్ వ్యవహారంతో ఇద్దరు శాసనసభ్యుల మధ్య కొంత గ్యాప్ వచ్చిందట. జీవీఎంసీ చైర్మన్ ఎన్నిక విషయంలో కూడా సీనియర్ అన్న గౌరవం ఇవ్వకుండా సహచరులు తనను ఓవర్లుక్ చేయడంపై గంటా గరమయ్యారట. పనిలో పనిగా మిగిలిన ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కు గట్టిగానే చురకలంటించారు గంటా. దీంతో కూటమి నేతల మధ్య ఉన్న అంతర్గత వ్యవహారాలు కాస్త బహిర్గతమయ్యే పరిస్థితి వచ్చింది. భీమిలి సమీపంలో ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఏర్పాటుకు 2019కి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తొట్లకొండ పరిధిలో 15 ఎకరాల భూమి కేటాయింపులు జరగగా శంకుస్థాపన కూడా పూర్తయింది. అయితే బౌద్ధారామంగా ఉన్న ప్రాంతంలో ఫిల్మ్ క్లబ్ వద్దు అని ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో రామానాయుడు స్టూడియో ఏరియాలో 5 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2019 తర్వాత ప్రభుత్వం మారటంతో వైసీపీ ముఖ్య నాయకులు ఫిల్మ్ క్లబ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిల్మ్ క్లబ్ గవర్నింగ్ బాడీని మార్చేందుకు చర్యలు మొదలయ్యాయి. త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రి డోలా ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో కీలక ప్రతిపాదన పెట్టారు శాసనసభ్యులు. 5 ఎకరాల భూమిని 33 ఏళ్ల లీజు ఒప్పందం ప్రకారం కేటాయించాలని కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఫిల్మ్ క్లబ్ భూముల కేటాయింపు కోసం చేస్తున్న ఈ ప్రయత్నంలో స్థానిక శాసనసభ్యులు అనే గౌరవం కూడా ఇవ్వలేదనేది గంటా ఆగ్రహానికి కారణం. దీంతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కాస్త వెనక్కి తగ్గారు. బహిరంగంగా గంటాకి క్షమాపణ కోరారు. అలా వివాదం సద్దుమణిగినట్టు కనిపించినా వీరిద్దరి మధ్య అగ్గి రాజుకుంటూనే ఉందట. విశాఖలో కూటమి నేతల మధ్య రగులుతున్న రాజకీయ నిప్పు మరింతగా చెలరేగక ముందే అధిష్టానం వాటిని ఆపే ప్రయత్నం చేయాలని ఇరు పార్టీల క్యాడర్ కోరుకుంటోంది. లేదంటే ఈ టీ కప్పులో మొదలైన తుఫాన్ తీరం దాటుతుందనేది పొలిటికల్ సర్కిల్ టాక్. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగనుందో.